తండేల్ రాజు గారు, తండేల్ రాణిగా పేరు తెచ్చుకున్నటువంటి భుజతల్లి గారు, వీళ్ళిద్దరి కథలకు వెళ్ళిపోదామా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారా అని అంటున్నారు. మరి మొదటి మాట, నాగ చైతన్య గారి విజయాన్ని చూసి చాలా కాలమైందా ఏమో, ఆయన అదే అంటున్నారు, చాలా ఆనందమైంది, మళ్ళీ ఆనందం నాకు తిరిగి వచ్చింది అని. ఈసారి ఈ పాలి గురి తప్పేది లేదే అంటూ మరి మంచి సంభాషణలు పూర్తి నమ్మకంతో వారు చేశారు, మన ముందుకు వచ్చారు, విజయాన్ని అందుకున్నారు. ఈ తండేల్ అనేటువంటి కథ నిజ జీవిత సంఘటనలతో స్ఫూర్తితో కూడుకున్నటువంటి కథ, అందులో స్ఫూర్తి నింపినటువంటి కథ. మరి విజయవంతమైనటువంటి కాంబినేషన్కి అగ్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ తోడవటం, మంచి అంచనాల మధ్య 3 భాషల్లో రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. మరి నెంబర్ 2 కథలోకి వెళ్ళిపోతే, సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళినటువంటి తోటి మత్స్యకారులందరినీ ముందుకు నడిపించేటువంటి నాయకుడే, అమేజింగ్ లీడరే తండేల్. తన తండ్రి తండేల్ కావడంతో చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర నాయకుడు ఎలా ఉండాలనేటువంటి విషయాల్ని రాజు భలే నేర్చుకుంటాడు, ఆకలింపు చేసుకుంటాడు. తండ్రి నుంచి పునికి పుచ్చుకొని అదేవిధంగా జీవితంలో ముందుకు సాగుతాడు. మరి అందరి కష్టాల్ని విని వాళ్ళ కోసం నిలబడి తండేలయ్యి జీవితాన్ని ముందుకు తను కొనసాగిస్తున్నటువంటి క్రమం సరే, కానీ తనకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఎవరు అంటే సత్య. తనంటే ప్రాణం, బుజ్జు తల్లి అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. రాజు అంటే సత్యకి వల్లమాలిన అభిమానం, ప్రేమ. సంవత్సరంలో 9 నెలలు సముద్రంలో వేటతోనే గడిపేటువంటి రాజు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది, కాలం గడుపుతూ ఉంటుంది. 9 నెలలు పూర్తవగానే 3 నెలలు తనతో పాటు ఉండేటువంటి ప్రతి క్షణాన్ని అందంగా ఆస్వాదిస్తూ ఉంటుంది. అయితే అలా ఈసారి సముద్రంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో తుఫాను అల్లకల్లోలం సృష్టించటం, వద్దు ఈ పాలు నన్ను వదిలి వెళ్ళబాకు అని చెప్పటం, అయినా వెళ్ళటం, తర్వాత జరిగినటువంటి సందర్భం అండ్ బందీలుగా జైల్లో వాళ్ళు పడ్డటువంటి కష్టాలు, తర్వాత రాజు సత్య కోసం ఏం చేశాడు, సత్య రాజు కోసం ఏం చేసింది, ఈ వివరాలని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి ప్రేమ కథను, అందమైన కథను వెండి తెరపై చూసేయాల్సిందే. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నెంబర్ 3. సముద్రంపైనే ఆధారపడేటువంటి మత్స్యకారుల జీవితాల్ని, ఒక జంట మధ్య ఉన్నటువంటి ప్రేమ, దేశభక్తిని సమపాళ్లలో ఆవిష్కరిస్తూ భావోద్వేగాల్ని పంచినటువంటి సినిమా, రియల్ ఇన్సిడెంట్స్తో రూపొందించబడ్డటువంటి అద్భుతమైనటువంటి కథ. అయితే ముందు విన్నప్పుడు డాక్యుమెంటరీకి సరిపడే కథలా అనిపించినటువంటి సందర్భాన్ని గురించి నాగ చైతన్య గారు చెప్పారు. అలాంటి ఒక కథకి రాజు సత్య మధ్య ఒక అందమైన హృదయమైన ప్రేమని ముడిపెడుతూ ఓ సినిమాటిక్ హంగుల్ని జోడించి ఆసక్తిని రేకెత్తించడంలో చందు మొండెటి గారు సూపర్ హిట్ కొట్టేశారు. ఇక విజువల్స్కి తగ్గట్టుగా సంగీతాన్ని అందించి వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీకి, నటనకు తన మ్యూజిక్ రంగును పులిమి మరో స్థాయికి తీసుకువెళ్ళిపోయారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. కథానాయకుడిని పరిచయం చేస్తూ ఒక పక్క ఫైటు, మరో పక్క పాట, ఈ ఫార్ములాలోనే సాగేటువంటి సినిమా నేపథ్యంలో ఒక పక్క ప్రేమ, మరో పక్క విరహం, ఇంకొక పక్క వారిద్దరూ ఒకరి కోసం ఒకరు పరితపించేటువంటి సన్నివేశాలతో మెల్లగా ప్రేక్షకుడిని కథలోకి తీసుకుని వెళ్ళిపోయి, హైలెస్సా భుజతలి పాటలతో మధ్యలో వచ్చేటువంటి సన్నివేశాలు కథలోని ప్రేమ కోణాన్ని అద్భుతంగా, భావోద్వేగాల్ని కూడా మంచి పతాక స్థాయికి తీసుకువెళ్ళిపోతాయి. రాజు తండేలుగా ఎన్నికైనప్పుడు వచ్చేటువంటి శివుడి పాట కూడా సినిమాకి హైలైట్ అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కాబట్టి మిస్ కాకుండా చూడాల్సినటువంటి కథ తండేల్ కథ, ముఖ్యంగా వెండితెరపై ఆస్వాదించాలి. సెకండ్ హాఫ్ కథ పాకిస్తాన్కి చేరుతుంది. ప్రేమ కథ కాస్త దేశభక్తి వైపు మలుపు తీసుకుంటుంది. అయితే ఆ తరహా నేపథ్యం, ఆ సన్నివేశాలు ఇదివరకు చాలా సినిమాల్లో చూసాం. దేశభక్తి అనేటువంటి భావోద్వేగం అందరికీ కనెక్ట్ అయ్యేటువంటి అంశం కావడంతో చాలా వరకు ప్రభావం అది చూపించడం జరిగింది. ఇక మరోవైపు రాజు తన మాట పెడచెవిన పెట్టి వేటకి వెళ్ళాడు అనేటువంటి కోపంతో సత్య తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు, ప్రేమ, సంతోషం, ప్రేమ విషయంలో ఆమె పడేటువంటి సంఘర్షణ, బందీలైనటువంటి కుటుంబాలకు రావాల్సినటువంటి డబ్బు కోసం ఆమె చేసేటువంటి పోరాటం, పాకిస్తాన్ చెర నుంచి వాళ్ళని విడిపించడం కోసం ఆమె ఢిల్లీ వరకు వెళ్ళటం సెకండ్ హాఫ్లోని కథని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మార్చేస్తాయన్నమాట. ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఎంత ప్రేమిస్తామో ఫస్ట్ హాఫ్లో చూసేస్తాం. ఒక్కొక్క మాట వింటూ ఉంటే వారిద్దరి కాన్వర్జేషన్లో ఇంత బాగుంటుందా, ఇంత గొప్పగా ఉంటుందా, ఒకరికొకరు దూరంగా ఉండి ఒక్కసారి దగ్గర మళ్ళీ దూరం అవుతారని తెలిసినటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటి ఒక బాండింగ్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూనే ఒకరిపై ఒకరుకున్నటువంటి ప్రేమ, వల్లమాలిన ప్రేమతో చిన్న భయంగా మారి, అమ్మో ఎక్కడ నా జీవితం, అందమైన కలలో కన్నటువంటి జీవితం దూరం అయిపోతుందనేటువంటి ఒక భయంతో దూరం చేసుకోలేక, దూరంగా ఉండలేక పడేటువంటి ఆ తపనను
హీరోయిన్ పాత్ర రూపంలో డైరెక్టర్ గారు అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక సెకండ్ హాఫ్లో బందీల్ని విడిపించేందుకు అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గారితో పాటు ఆమె కూతురు బన్సూరి స్వరాజ్ చేసినటువంటి సహాయం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిణామాలను కూడా చూపించారు. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు అయితే గనక సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో ఆజాదీ పాటను కూడా గుజరాత్లో సతీష్ చేసినటువంటి పోరాటంతో మొదలుపెట్టి పాక్ జైల్లో రాజుపై వచ్చేటువంటి సన్నివేశాల వరకు వాడుకున్నటువంటి విధానం కూడా బాగుంటుంది. సో ఫైనలీ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ, వాళ్ళు పండించినటువంటి ఎమోషన్స్ సినిమాకి హైలైట్. రాజు సత్యల పాత్రల్లో ఇద్దరు ఒదిగిపోయారు. పాత్రకి తగ్గట్టుగా మారిపోయినటువంటి విధానం చాలా న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట. నెంబర్ 2 సాయి పల్లవి మార్క్ పర్ఫార్మెన్స్, డాన్స్ సినిమాకి హైలైట్. అందుకే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇద్దరు కూడా శ్రీకాకుళం వ్యాసలో సంభాషణలు ఎంత బాగా చెప్పుకున్నారు. అంటే పక్కాగా ఉండకపోయినా కొంచెం ప్రయత్నించారు. సో వీరిద్దరి కెమిస్ట్రీ గురించి, వాళ్ళ ప్రేమ కథ గురించి, వాళ్ళ ఎమోషన్స్ గురించి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండ్ శ్యామ్ దత్ విజువల్స్ కోసం ఖచ్చితంగా ఈసారి తండేల్ రాజుగా విజయాన్ని అందుకున్నారు. కాబట్టి థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయాల్సినటువంటి కథల్లో వీరి ప్రేమ కథ కూడా ఒకటి అని చెప్పొచ్చు.